అందరికీ నమస్కారం. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తెల్లవారుజామున మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగిందట. ఆ తొక్కిసలాటలో ఒక 20 మంది వరకు చనిపోయారు, కొంతమంది ఒక 100 మంది పైగా గాయపడ్డారని చెప్పి అంటున్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఇదే కొత్త కాదు. 1954లో కుంభమేళాలో ఏనుగేదో వచ్చిందని చెప్పి జరిగిన తొక్కిసలాటలో 800 మంది చచ్చిపోయారు. అట్లాగే 1986లో అప్పటి ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్ గారు మెహర్బానీ కోసం మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ పిలిచి అందరినీ కలిపి ఒకేసారి స్థానానికి తీసుకెళ్తే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చేసిన హడావిడికి ఆ జనాలు కంట్రోల్ చేయలేకపోవడంలో 200 మంది చనిపోయారు. ఇంకా అట్లాగే చాలా సన్నివేశాల్లో చాలా మంది చనిపోయిన సంఘటనలు. కాకపోతే ఏంటంటే ఇది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 200 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని చెప్పి పెద్ద పబ్లిసిటీ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది వ్యక్తులు అంటే ఈ పూజారులు కానీ, సిద్ధాంతులు కానీ, లేకపోతే విద్యావేత్తలు కానీ, ఈ జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు కానీ, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ, వీళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ప్రజల అమాయకత్వానికి దాన్ని పాటింటూ ఒక ప్రమాద కారణాలలో ఒకటి ఏంటంటే మౌని అమావాస్య అనేది చాలా గొప్ప రోజు. కుంభమేళ జరిగిన రోజుల్లోనే చాలా గొప్ప రోజు. ఆ రోజున స్నానం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది అని చెప్పి అంటారు. ఈ రోజు ఎక్స్పెక్టేషన్ పేపర్లోనే రాస్తే పొద్దున్న పేపర్లో చూసేటప్పటికే 10 కోట్ల మంది పైగా జనం వస్తారని చెప్పి, 100 కోట్ల మంది జనం వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన ఈ మహాకుంభమేళకి అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి బీజేపీ గవర్నమెంట్, అట్లాగే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్, హిందుత్వ గవర్నమెంట్ వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చాలా పకడ్బందీగా బందోబస్తు చేసాం, ఇన్ని వేల మందిని తీసుకొచ్చాం, ఇన్ని డ్రోన్లతో కాపలా కట్టాం, నీటి కింద కూడా డ్రోన్లు పెట్టాం. ఇన్ని చెప్పిన వ్యక్తులు ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది చెప్పేది కొన్ని టీవీలోని వార్తల్లోని వచ్చేది ఏంటయ్యా అంటే డస్ట్బిన్లు పెట్టారంట అక్కడ. ఆ డస్ట్బిన్ల కారణంగా అవి కనపడకుండా ఇనప డస్ట్బిన్లు పెడితే అవి కింద ఉండటం వల్ల అట్లు గుద్దుగుద్ది పడిపోవటం వల్ల ఇది జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఏదేమైనా 2-3 రోజులు ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తిగా వస్తుంది. లేకపోతే ఇది విదేశీ కుట్రని కూడా అంటారు కొంతమంది. ఎందుకంటే ఈ కుంభమేళాను కూడా రాజకీయంగా వాడేసుకుంటున్నారు అన్ని పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే మనకి గతంలో జరిగిన తిరుపతి ఇన్సిడెంట్ నుంచి అయినా వీళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే తిరుపతి ఇన్సిడెంట్ ఏదో తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ ఎవరికి తెలియదని కాదు, ప్రపంచం అంతా తెలుసు. ఎందుకంటే తిరుపతి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ పుణ్యక్షేత్రంలో ఒకటి. అక్కడ ఒక 2,000 మంది 3,000 మంది జనాన్ని కంట్రోల్ చేయలేకపోవటం వల్ల సుమారు తొక్కిసలాట జరిగింది. అక్కడ ఉన్న జనం 2,000 మంది 3,000 మంది. వీళ్ళకి వచ్చేది కోట్ల మీద జనం వస్తారంటే ఎంత బందోబస్తు ఉండాలి. ఆ బందోబస్తుకి అవసరమైతే సైన్య సహకారం అన్నా తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేసి క్రమశిక్షణతో ఉండాలి. అసలు స్థానానికి ఎట్టి వెళ్ళాలి, బయటికి ఎట్టి వెళ్ళాలో తెలియని పరిస్థితి, చీకటి, మంచు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. గతంలో మనకి ఎలాగే ఇటువంటి సిద్ధాంతులు వీళ్ళంతా చెప్పి టైం ముహూర్తం పెడితే అదే టైంకి చంద్రబాబు నాయుడు గారు కూడా తయారైపోయాడు. ఆయన ఓపెన్ చేస్తానికి పుష్కరాలకి రాజమండ్రిలో. అది తయారైనప్పుడు ఏమైంది, మిగతా కామన్ పీపుల్ ఎవరిని ఎలవ్ చేయలేదు. మీరు ఆగంటే ముందు ముఖ్యమంత్రి గారు స్నానం చేయాలి, ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేము వదులుతామని చెప్పి అంటంలో ఆయనకి వేరే ప్రత్యేక ఘాట్ ఉన్నా సరే ఇక్కడ చేస్తే మంచిదని చెప్పి ఆయన ఆ ఘాట్లోనే దిగుతూ జరిగింది. అప్పుడు జరిగిన తొక్కిసలాట్లో కూడా 10 సంఖ్యలో మనుషులు ప్రాణాలు పోయేవి. పుణ్యం కోసం వెళ్తే పాపం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు కనపడతాయి మనకి. ఈ అమావాస్య రోజున స్నానం చేస్తే ఇంకా పుణ్యం వస్తుందని చెప్పి వెళ్ళి ఈరోజు ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్లానింగ్ లేకపోవటమా, లేదా అంటే ఏనుగొత్తే తొక్కిసలాట అంటే దాన్ని ఎవడో ఆపలేం. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉంటే అట్లు కూడా జనం ఆపలేరు, ఎవరో ఆపలేరు. కానీ మానవ తప్పిదాలు మాత్రం ఆపొచ్చు కదా. ఎందుకంటే రాత్రులు ఈ పారిశుద్ధ కార్మికులు ఒక మెరిసి గౌన్ ఒకటి వేసుకుంటారు, రేడియంతో ఇతర వాళ్ళకి లైటింగ్లు కనపడేలాగా బస్సులు, లారీలు, కార్లు గుద్దేయకుండా వాళ్ళు రోడ్లు శుభ్రం చేస్తూ ఉంటారు. అటువంటి కనీస పరిజ్ఞానం అన్నా ఉపయోగించి ఆ డస్ట్బిన్లు కాడ పెట్టుంటే జనం చూసుకుంటారేమో అని చెప్పంటూ దీన్ని మళ్ళీ రాజకీయం చేసి అవి చేసి ఈ చేసి కాకుండా, అట్లాగే గతంలో పుష్కరాలు అప్పుడే గరికపేట నరసింహరావు గారికి, చాగంటి కోటేశ్వరరావుకి కూడా ఒక డిస్కషన్ జరిగినట్టుంది. పలానా టైంలో చేస్తే మంచిది, పలానా చోట చేస్తే మంచిది, గోదావరి పుష్కరాల్లో ఫలానా చోటే మంచిది అని చెప్పి చాగంటి వారు అన్నట్టు దాని మీద ఏం అక్కర్లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు, స్నానం చేస్తానికే దీనికి సంబంధం ఏంటి, దానికి తిథులు నక్షత్రాలు ఏమి ఉండవని చెప్పి ఈ గరికపాటి వారు అన్నట్టు మన పేపర్లో అట్లోనే చూసాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన.
దీనికి పెద్ద సమర్థుడి కింద బుల్డోజర్ ముఖ్యమంత్రి కింద పేరు తెచ్చుకున్న యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తాడో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతే గౌరవప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత ముందుగా ఇన్ని కోట్ల మంది వస్తారని తెలుసు, మౌన అమావాస్య రోజున చాలా ఎక్కువ సంఖ్యలో జనం వస్తారని తెలుసు. వీళ్ళు కంట్రోల్ చేయడానికి నేను ఏర్పాట్లు చేసాం, డ్రోన్లు పెట్టాం, అవి పెట్టాం, ఇవి పెట్టాం అని చెప్పి బోదరు కొట్టేశారు. కొన్ని నెలల ముందుగానే ఏర్పాట్లన్నీ పర్యవేక్షణతో మొదలెట్టారు, ఏర్పాట్లు ప్రారంభించారు. రోడ్లు వేసామన్నారు, ఘాట్లు కట్టామన్నారు, టెంట్లు వేసామన్నారు, ఎంతమందికైనా అకామిడేషన్ ఇస్తామన్నారు, ఫుడ్ ఏర్పాటు చేసామన్నారు. అయినా ఈ సంఘటన జరిగిందంటే ఇది తప్పనిసరిగా మానవ తప్పిదమే. దీనికి పూర్తి బాధ్యత, నైతిక బాధ్యత మాత్రం అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వహించవలసి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, చనిపోయిన వ్యక్తులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రామోహన్ రావు, జై హింద్.